తెలంగాణలో ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పనైపోయిందని, ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే బీఆర్ఎస్ దే విజయమని కేటీఆర్ జోస్యం చెప్పారు. రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి తన పరిపాలనా నాయకత్వంపై చేయించుకున్న సొంత సర్వేలోనే ఈ విషయాలు వెల్లడయ్యాయని పేర్కొన్నారు. సీఎం సర్వేలో కాంగ్రెస్ పై ప్రజా వ్యతిరేకత స్పష్టంగా వ్యక్తమైందని, ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ 78 సీట్లు గెలుస్తుందని వెల్లడైందన్నారు. హైదరాబాద్ ను ప్రపంచంలోనే అత్యుత్తమ నివాస యోగ్యమైన నగరంగా బెస్ట్ లివింగ్ సిటీ తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. తెలంగాణను 2034 నాటికి $1 ట్రిలియన్, 2047 నాటికి $3 ట్రిలియన్ ఎకానమీగా మార్చాలని టార్గెట్ పెట్టుకున్నారు. రంగారెడ్డి జిల్లా సీతారాంపూర్లో ప్రీమియర్ ఎనర్జీస్ నూతన సోలార్ మాడ్యూల్స్ తయారీ కేంద్రాన్ని సీఎం ప్రారంభించారు. తాను ప్రాణం ఉన్నంత వరకు From outer ring road outside to regional ring road inside, we have designated as a peri-urban region economy. It is called pure. Pure meant for manufacturing zone. That manufacturing is happening in this place. The first industry has inaugurated today, that is called Premier Energy in Sitarampur. I wanted to congratulate Premier Energy team and my TGIAC officers. Why? Because last year, December, we have dedicated our Telangana Rising 2047 policy in future city. That time we have told we are going to create a manufacturing zone in peri-urban region. So this is the live example. Whoever wants to invest, I would suggest to my officers, ask them to come and see Premier Energy in Sitarampur. That is where they have constructed within 12 months. From 0 to 100. మిత్రులారా, ఈ రోజు తెలంగాణ రాష్ట్రం భవిష్యత్ ప్రణాళికలను సిద్ధం చేసుకొని ముందుకు వెళ్తుంది. రాజకీయ పరమైన విమర్శలు, రాజకీయ పరమైన ఆరోపణలు ఎన్నున్నా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, ఈ రాష్ట్రం దేశంలోనే అభివృద్ధి చెందిన రాష్ట్రాలలో మొదటి స్థానంలో నిలబెట్టాలి అని మా సహచర ప్రజాప్రతినిధులు, మంత్రివర్గ సహచరులందరం మేము నిరంతరం కష్టపడుతున్నాం. తాను ప్రాణం ఉన్నంత వరకు బీఆర్ఎస్ పార్టీలో చేరనని తెలంగాణ రక్షణ సేన టీఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పష్టం చేస్తూ, కేటీఆర్, హరీష్ రావులు కేసీఆర్ ను తప్పుదోవ పట్టించి పార్టీని నాశనం చేశారని, ఆ పార్టీ ఫండ్ 1400 కోట్లను అమరుల కుటుంబాలకు పంచాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డిపై ఆరోపణలు. సీఎం రేవంత్ రెడ్డికి నీటి ప్రాజెక్టులపై అవగాహన లేదు, రైతులపై పెట్టిన కేసులను బేషరతుగా ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. 100 కోట్లు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అకౌంట్లు ఉన్నాయి కదా, అవి క్విక్ ప్రోకి కింద వచ్చినాయి కాదా? అవినీతి సొమ్ము కాదా? ఆంధ్ర కాంట్రాక్టర్లు ఇచ్చినాయి కాదా? పంచండి. అవినీతి సొమ్ము అంతా కూడా అమరవీరుల కుటుంబాలకు పంచండి. కుటుంబానికి ₹1 కోటి పంచండి. రండి, పంచిన తర్వాత అప్పుడు గ్రౌండ్లకు రండి, నాతో సమానంగా ప్రజల మధ్యలోకి వచ్చి నిలబడండి. ఇలా ఒంటరిగా నేను పోరాటం చేస్తుంటే మీరందరూ డబ్బులు పెట్టుకొని వచ్చినటువంటి అనేకమైనటువంటి అవినీతితో వచ్చినటువంటి అనేకమైన అంశాలను పెట్టుకొని నన్ను ఇబ్బంది పెడతారేంది? ఇట్లా అవినీతి అనకొండ అయినటువంటి హరీష్ రావు గారు వచ్చి పల్లికి తీసుకుంటే ఆయన ప్రెస్ మీట్ పెడతాడు. ఇక పాలమూరు ప్రాజెక్టులో అన్యాయం చేసింది ఆ గుంటనక్క, కాళేశ్వరంలో అన్యాయం చేసింది ఆయన. ఈయననే తప్పు చెప్పి ప్రజల్ని డైవర్ట్ చేస్తుందంటే ఆయన వచ్చి ఆ డ్రామా ఇంకొంచెం పెంచి ఆయన ఏందేందో మాట్లాడిపోయాడు. నేను అంటున్నా కదా, అదే గుంటనక్కను ఎవరి వల్ల అయితే అవినీతి జరిగిందో ఆయననే ముందట పెడుతున్న బీఆర్ఎస్ పార్టీ ఈ జన్మల బాగుపడదు, ఈ జన్మల అధికారంలోకి రాదు. ఇవాళ
అవినీతితో కూరుకుపోయి ఉన్నటువంటి విషయాన్ని బయట పెడతా ఉన్నాను నేను చాలా స్పష్టంగా. వీరొక్కరే కాదు, నిన్న మొన్న కూడా చూస్తూ ఉన్నాం, చాలా విషయాలు బయటకు వచ్చినాయి. కేటీఆర్ గారు వారి స్నేహితుడి కోసం పర్మిషన్ ఇవ్వడానికి మరి ఎన్ని రకాలుగా అదలా బదిలీ జరిగిందనేటటువంటిది అన్ని పత్రికలలో చాలా ప్రముఖంగా వచ్చింది. ఇన్ని రోజులు నేను చెప్పలే చాలా విషయాలు. ఇవాళ ఎందుకు చెప్తా ఉన్నా అంటే, అన్న మాట్లాడుకుంటూ ఒక మాట చెప్పారు మా జనార్దన్ అన్న గారు, మేము పార్టీ పెట్టుకున్నాం, మమ్మల్ని మీరు పార్టీలకు వెళ్ళి తీసేసి అవినీతి గురించి మాట్లాడినందుకు. నేను ఆగిపోలేదు కదా, నేను సాగాలి కదా, ప్రజల మధ్యలో ఉండాలనుకుంటున్నా. నేను నా పార్టీ పెట్టుకున్నాను, ఎలక్షన్ కమిషన్ పోయినాను, నా పని నేను చేసుకుంటున్నా. సంవత్సరన్నర కాలంగా ఒక 6 నెలలు, ఫస్ట్ 6 నెలలు చెప్పాలి ప్రజలకు కాబట్టి మీ గురించి చెప్పి వదిలేసి తర్వాత నేను ప్రజా సమస్యలు మాట్లాడుకుంటూ వెళ్తున్నా. కానీ వాళ్ళు మాత్రం ఎలక్షన్ కమిషన్కి 1000 కంప్లైంట్స్. మరి భయం లేదన్నారు కదా, నేను పార్టీ పెట్టుకుంటే మీకు ఇబ్బంది లేదన్నారు కదా, మేము అడిగిన ప్రశ్నలకు ఇంతవరకు జవాబు చెప్తలేరు కదా, మరి ఎందుకు ఈ చాటుమాటు వెన్నుపాటు వ్యవహారాలు? ఎవరన్నా మీలాంటి పత్రికా మిత్రులు మా వార్త రాస్తే సిగ్గు లేకుండా గుంటనక్క ఫోన్ చేసి ఎందుకు వేస్తున్నారు వార్తలు ఏకండి. అదేవిధంగా ఇంగ్లీష్ మాట్లాడతాడు కేటీఆర్ సార్ కాబట్టి ఇంగ్లీష్ వాడు ఎవడన్నా వార్త వేస్తే ఢిల్లీకి ఫోన్ చేసి ఎందుకు వేస్తారని నేను అడుగుతాడు ఇంగ్లీష్లో. వాళ్ళు ఫోన్ చేసి చెప్తారు నాకు. ఇంత సిగ్గులేని వ్యవహారం ఎందుకు? ఒక ఆడబిడ్డగా నేను చాలా ధైర్యంగా ప్రజల మధ్యలో ఉంటాను, నేను వెళ్తున్నా. ఆంబోతుల్లాగా అడ్డగాడిదల్లాగా ఎందుకు నా కాళ్ళలో కట్టెలు పెట్టే పనులు చేస్తున్నారు నాకు అర్థమవుతలేదు. ఏం అవసరం ఉంది మీకు? ఒక్క ప్రశ్న కన్నా సమాధానం చెప్పిరా నేను అడిగిన వాటికి? ఇంకా నేను ఎక్కడ కూడా పర్సనల్ ఇష్యూస్ మాట్లాడని కూడా నా ప్రాణం పోయినా. కానీ ఆ బీఆర్ఎస్ పార్టీలో వీళ్ళిద్దరూ జోడెడ్లలాగా నడపాల్సిన వాళ్ళు ఇద్దరు కూడా దున్నపోతుల్లాగా ప్రజల ఇష్యూలు మర్చిపోయి కేవలం అవినీతి ఇష్యూస్ మాట్లాడడం, ఇప్పటికి కూడా అడ్డగోలుగా అవినీతి పరులను కాపాడడం. మొన్న నేను ఉద్యమకారుల పక్షాన పోయి అక్కడ ఉద్యమం చేస్తున్నా అండి. ఏం డ్రామా చేసిండ్రు కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి? అంటే మీకు ఆ పూటకు నన్ను ఆపడానికి, ఉద్యమకారుల వార్తలు రాకుండా ఉండడానికి అయితే కాంగ్రెస్తో జత కడతాడు, అయితే బీజేపీతో జత కడతారు. ఏముంటుంది? నీయతు న్యాయం ఏముండదా? ఒక పార్టీకి ఒక లైన్ ఉండదా? ఏంటది డైరెక్షన్ లెస్గా పోయి అక్కడ డ్రామా. ఆయన గుంటనక్క కింద పడ్డాడట, ఈయన పోయి ఆయనను పరామర్శించిండట. ఏడ కింద పడ్డాడో ఏమైందో అసలు ఎంత విచిత్రం అంటే ఆ రోజంతా మీరు చూస్తే ప్రతి ఒక్కరికి ఫోన్లు చేసి మీరు ఉద్యమకారుల వార్తలు వేయొద్దు. ఎందుకు వేయొద్దు? వచ్చేదా తెలంగాణ ఉద్యమకారులు లేకపోతే? మీరు మాట్లాడతలేరు. నేను ఒత్తిడి తెస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం మీద, ఉద్యమకారులకు ఇచ్చిన మాట చేయాలని. మీకేం ప్రాబ్లము? మీరెందుకు అడ్డుపడతాను? ఇవాళ అడుగుతా ఉన్నా నేను, 1400 కోట్లు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అకౌంట్లు ఉన్నాయి కదా, అవి క్విట్ ప్రోకి కింద వచ్చినాయి కాదా? అవినీతి సొమ్ము కాదా? ఆంధ్ర కాంట్రాక్టర్లు ఇచ్చినాయి కాదా? పంచండి. అవినీతి సొమ్ము అంతా కూడా అమరవీరుల కుటుంబాలకు పంచండి. కుటుంబానికి ₹1 పంచండి. రండి, పంచిన తర్వాత అప్పుడు గ్రౌండ్లకు రండి, నాతో సమానంగా ప్రజల పంతులకు వచ్చి నిలబడండి. ఇలా ఒంటరిగా నేను పోరాటం చేస్తుంటే మీరందరూ డబ్బులు పెట్టుకొని వచ్చినటువంటి అనేకమైనటువంటి అవినీతితో వచ్చినటువంటి అనేకమైన అంశాలను పెట్టుకొని నన్ను ఇబ్బంది పెడతారేంది? నిన్నగాక మొన్న కేటీఆర్ గారు ఒక పేపర్ కొన్నారు 128 కోట్లు, దాదాపుగా అంతే 188, 188 కోట్లతోని పయనీర్ అని ఇంగ్లీష్ పేపర్ కొన్నాడు ఆయన. అంటే ఇక తెలుగులో ఆడిన అబద్ధాలు జాడదు అన్నట్టు ఇప్పుడు ఇంగ్లీష్లో కూడా అబద్ధాలు ఆడతారు అన్నట్టు. ఐఎమ్ అపీలింగ్ టు ఎవ్రీబడి, పయనీర్ పేపర్ ఈజ్ నౌ బీన్ బాట్ బై బీఆర్ఎస్, సో ప్లీజ్ డోంట్ ట్రస్ట్ దట్ పేపర్. వాట్ ఎవర్ కమ్స్ ఇన్ పయనీర్ ఇస్ బీఆర్ఎస్ఎస్ వ్యూ. ఏంది ఇది? పత్రికలు కొంటాం, యూట్యూబ్ ఛానల్ కొంటాం. ప్రజాబలం ఉండాలి, గుండె ధైర్యం ఉండాలి, ధనబలం ఉంటే ప్రదర్శించుకోండి అవసరమైన కాడ. మొన్న ఇక్కడికి వస్తే కూడా ఫ్లైట్లో వచ్చిపోయారేమో కదా, హెలికాప్టర్లలో వచ్చిపోండి. మేము సామాన్యులం, మేము కార్లలో పోతున్నాం. పాయింట్ అది కాదు. పాయింట్ ఏంటంటే ప్రజల మీద, ప్రజా సమస్యల మీద పోటీ పెట్టుకోండి మాతో. మా కాళ్ళలో కట్టెలు పెడితే ఏమొస్తుంది? వెనకంగా పోయి ఎప్పటికన్నా మాతోనే వచ్చి చేరుతుంది. చెప్తా ఉన్నాయాల నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు, నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు మళ్ళా బీఆర్ఎస్ పార్టీతో చేరేదే లేదు. చెప్తా ఉన్నాయాల నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు, నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు మళ్ళా బీఆర్ఎస్ పార్టీతో చేరేదే లేదు, జత కట్టేదే లేదు. ఎందుకు చెప్తున్నా అంటే బాధతో చెప్తున్నానే. మళ్ళీ చెప్తున్నా, పర్సనల్గా నేను ఎంత హ్యూమిలియేషన్ గురైనా ఒక్క విషయం కూడా నేను బయట చెప్పను. రాజకీయంగా డెఫినెట్గా చెప్పిన, ఇంకా చాలా చెప్తా. ఇలా పొద్దున్నే ఫీనిక్స్ ట్వీట్ చేసిన నేను, 80,000 కోట్ల తెలంగాణ ప్రజల ఆస్తుంది. ఎవడబ్బా సొమ్ము ఇచ్చింది? ఎవరు? హరీష్ రావు గారు, కేటీఆర్ గారు కాదా ఫీనిక్స్ అనే సంస్థను పెంచి పోషించింది, కాపాడింది? ఎక్కడోడు వాడు? తెలంగాణోడా, ఆంధ్రోడా? ఎందుకని పంచిపెడతారు మీరు?
ఇప్పుడు దాన్ని అవినీతిని ఇప్పుడున్న గవర్నమెంట్ కంటిన్యూ చేస్తుంది కదా. మీరు తెరిస్తే కిటికీలు. జాతీయ పార్టీలకు ఏముంటుంది తెలంగాణ ఆంధ్ర ఫీలింగు? తెలంగాణ భూములు కాపాడుకోవాలని వాళ్ళకి ఎందుకు ఉంటుంది? వాళ్ళు వచ్చి డోర్లు తెరిచిరియాల అవినీతికి. 33 లక్షల టన్నుల కలప అండి కొడతాడు వాడు, ఫీనిక్స్ కంపెనీ వాడు. 10 కేసులు పెట్టింది ఫారెస్ట్ డిపార్ట్మెంట్. సింపుల్గా ఫైన్ కట్టి పక్కకి వెళ్ళిపోయాడు. కొట్టచ్చా 33 లక్షల కలప? హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఎడ దొరుకుతుంది అంత గ్రీనరీ? ఇవ్వడానికి వీళ్ళకి లేదు. కేసు పెట్టిన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా ఇంతవరకు కుయ్యి అంటలేదు, కై అంటలేదు. మేము వదిలిపెట్టాం. నేను చెప్తున్నా, భూ పోరాటం, భూదందా, భూ కబ్జా నేను ముందే చెప్పిన. పరిటాల సునీత కుటుంబం నుండి తనకు ప్రాణహాని ఉందని, అందుకే తన గన్మెన్లను తొలగించారని మరియు గతంలో సింగనమల వద్ద టిప్పర్తో ఢీకొట్టే ప్రయత్నం కూడా జరిగిందని తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆరోపించారు. చంద్రబాబు, నారా లోకేష్ ఫ్యాక్షనిస్టులను ప్రోత్సహించడం దుర్మార్గమని మండిపడుతూ పరిటాల కుటుంబం ఆగడాలపై తన పోరాటం నిరంతరం కొనసాగుతుందని తోపుదుర్తి హెచ్చరించారు. ఇది కొత్త డ్రామా అని చెప్పకూడదు, పాత డ్రామా అని చెప్పాలి. ఎందుకంటే జరిగిన ఈ సంఘటనని ఒక్కసారి మనము గతాన్ని ఒకసారి గుర్తు చేసుకుందాం. 2009 ఎలక్షన్లలో ప్రకాష్ రెడ్డి మొట్టమొదటిసారి రాప్తా నియోజకవర్గానికి పోటీ చేయడం జరిగింది. ఆ టైంలో గాదకుంట అనే గ్రామంలో చిన్నపాటి ఘర్షణని చూపెట్టుకొని ఆ రోజున్న రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఈరోజు ఎట్లయితే ఏడుపులు పెడబొబ్బులు పెడుతున్నాడో అదే రకంగా ఆ రోజు ఏడుపులు పెడబొబ్బులు పెట్టి అక్కడి నుంచి గన్మెన్లని ఆ రోజు తెచ్చుకోవడం జరిగింది. గన్మెన్లు వచ్చినప్పటి నుంచి ఆ రోజున్న హంద్రి నివాలోని కాంట్రాక్టర్ని కావచ్చు, సబ్ కాంట్రాక్టర్ని కావచ్చు, రియల్ ఎస్టేట్ వాళ్ళని కావచ్చు, అందరినీ బెదిరించి వసూళ్లు మొదలుపెట్టినప్పుడు అదే కాంగ్రెస్ గవర్నమెంట్లో ఇతను కూడా ఒక నియోజకవర్గ స్థాయి ఇన్ఛార్జ్. అలాంటి కాంగ్రెస్ గవర్నమెంట్లో ఇతను నియోజకవర్గ స్థాయి ఇన్ఛార్జ్గా ఉన్నప్పటికీ అదే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇతని గన్మ్యాన్లను తొలగించింది. గన్మ్యాన్లను తొలగించినప్పుడు ఇతను ఏం చేసినాడంటే అక్కడి నుంచి ఒక వారం రోజులు 10 రోజుల వ్యవధిలో మన గుత్తి దగ్గర, పామిడి దగ్గర నిలబడిన లారీకి 5, 6, 7, 8 బ్లాక్ స్కార్పియో వెళ్ళి తగులుతుంది అనమాట. తగలంగానే అదే మామూలు నిలబడిన లారీకి వెళ్ళి తగులుతాడు. పాపం లారీలో ఎవరికి ఏం కాలేదు, ఈ పక్క బండ్లో వాళ్ళకి కూడా ఎవరికి ఏం కాలేదు. మళ్ళీ మరుసటి రోజు నుంచినే మీడియా ద్వారా కావచ్చు, పేపర్ల ద్వారా కావచ్చు, తన కావచ్చు బయటకు వచ్చి మాట్లాడడం ఏంటంటే నాకు చాలా హాని ఉంది, నా ప్రాణాలకు హాని ఉంది, నాకు గన్మ్యాన్లను ఇప్పియండి అని చెప్పని మీడియాలో రావడము. వేరే వీళ్ళ అచీవ్మెంట్స్ ఈ రకంగా ఉన్నాయి. నీ ఊర్లో నీ ఒడ్డు పొడవు ఎంత ఉందో 6 అడుగులు ఎత్తు, 3 అడుగులు వెడల్పు, కనీసం ఆ మాత్రం కూడా నీ సొంత ఊర్లో నువ్వు సీసీ రోడ్డు వేసుకోలేనోడు నువ్వు వీళ్ళ గురించి నువ్వు మాట్లాడే పరిస్థితి వచ్చింది. ఒక శ్రీరామ్ గురించి మాట్లాడితేనో, సునీతమ్మ గురించి మాట్లాడితేనో, పరిటాల రవీంద్ర గురించి మాట్లాడితేనో, సురేంద్ర గారి గురించి మాట్లాడితేనో, లేకుంటే నారా లోకేష్ గారి గురించి మాట్లాడితే మేము పెద్దోళ్ళు అయిపోతాము, నేను ఏం చేయకపోయినా పర్వాలేదు, నేను పెద్దోళ్ళు అయిపోతాను అనే ఆలోచన చేయడం అనేది దయచేసి ఆ పద్ధతిని ఖచ్చితంగా మార్చుకోవాల్సిన 4 ఏళ్ళు అయిపోయిన తర్వాత మేము చాలా ఓపికగా చెప్తాను. చాలా ఓపికగా ఉన్నాం సార్. 2 సంవత్సరాల పాటు చాలా ఓపికగా ఉన్నాము. ఇంకా ఓపిక లేదు సార్. ఇంకా వాళ్ళని బయటికి పంపించాలమ్మా. చట్టం లేదు సార్, చట్టం లేదు సార్. చట్టానికి మేము ఎప్పుడు సహకరిస్తాం సార్, కానీ చట్టం మీ చేతుల్లో తీసుకుంటున్నారు సార్. మీరు ఏమైనా మాట్లాడతారు, మీరు ఏం చెప్పారు అవసరం లేదు సార్. నాకు అవసరం లేదు సార్, నాకు అవసరం లేదు సార్. మీరు చెప్పండి, అవసరం లేదు, అవసరం లేదు. కేసులు పెట్టడానికి అంత ఉత్సాహం మాయా అందరికీ నమస్కారం. పీకి అవతల బారేసింది మిమ్మల్ని రాజారెడ్డి రాజ్యాంగం అన్నందుకే ఈరోజు నువ్వు తోపుది రాజ్యాంగం అని చెప్పి తిక్క మాటలన్నీ తిక్క కూతురన్నీ కూస్తాను. నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని ఇబ్బందులు పెట్టాలని చూసినా, నీ గవర్నమెంట్ ఎన్ని ప్రలోభాలకి గురి చేయాలని ప్రయత్నం చేసినా ఎక్కడా ఏం తగ్గలేదు.
ప్రజల కోసం నిలబడ్డాం, ప్రజల కోసం మేము పోరాటం చేశాము. కూటమి ప్రభుత్వం చేతగానితనం వల్ల రాష్ట్రం అవినీతిలో నెంబర్ 1 గా మారిందని, శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని మండిపడ్డారు. వైఎస్ జగన్ నిర్మించిన మెడికల్ కాలేజీలు, పోర్టులను ప్రైవేట్ పరం చేస్తూ తండ్రి కొడుకులు కమిషన్ల దందాకు తెరలేపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ అరాచకాలకు వ్యతిరేకంగా ప్రజల్లో మౌన విప్లవం మొదలైందని, త్వరలోనే ఈ దుష్ట పరిపాలనకు ప్రజలు చమరగీతం పాడటం ఖాయమని లక్ష్మీ పార్వతి హెచ్చరించారు. సిగ్గుపడేలాగా ఉంది. రాజ్యాంగం తల వంచుకునేలా ఉంది. చట్టాలు ఈ రాష్ట్రంలో ఎక్కడా వర్తించవనేటువంటి ఒక సూక్తి నడుస్తా ఉంది. రాష్ట్రంలో తండ్రి కొడుకులు ఇద్దరూ కూడా రాష్ట్రాన్ని చీలికలు పీలికలు చేసి పడేస్తా ఉన్నారు. అభివృద్ధిని ఆమడ దూరం తీసుకెళ్లి వెనక్కి తీసుకెళ్లిపోయారు. ఎక్కడ చూసినా ప్రజల్లో ఒక బాధ, దుఃఖం, ఏడుపులు. ఎవరన్నా చూడండి, రాష్ట్రంలో ఏ వర్గానన్నా తీసుకోండి, ఎన్ని కళాశాలలు, నాడు నేడు కింద ఎన్ని పాఠశాలలు బాగైనయో, ఇంగ్లీష్ విద్యను తీసుకొచ్చి పేద విద్యార్థులకు కూడా అందుబాటులో తీసుకొచ్చి చదివించినటువంటి ఆ విద్యా విధానం, ఆ పైన ఎన్ని అత్యాచారాలు ఆడపిల్లల మీద చేస్తున్నా, అదేవిధంగా హత్యలు చేస్తున్నా, ఇన్ని రకాలు చేస్తున్నా కూడా వాళ్ళ మీద ఎక్కడా కూడా కేసు ఉండదు. పోలీసులు భయపడిపోతున్నారు. అసలు పోలీస్ వ్యవస్థ ఒక స్వతంత్రంగా వ్యవహరించాల్సినటువంటి సంస్థనే ఈ రోజు ఒక జేబు సంస్థగా మార్చి వాళ్ళను కూడా అక్రమాలకి, అన్యాయాలకి, అవినీతికి ఒక అడ్డాగా పోలీస్ స్టేషన్లు మార్చేసి ఈ విధంగా వాడుకుంటున్నటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ నిజంగా సిగ్గుపడాలి. ఇట్లాంటి పరిపాలన 40 ఏళ్ల ఇండస్ట్రీ నువ్వు అందిస్తున్నందుకు చంద్రబాబు, నీకు ఏమాత్రమైనా సరే ఎవరైనా ప్రశ్నిస్తే జర్నలిస్టులు గాని, లేకపోతే సోషల్ మీడియా వర్కర్స్ గాని, ఎవరు యాక్టివిస్టులు గాని ఎవరైనా సరే ఏమిటి ఇది అన్యాయంగా ఉంది కదా అంటే వెంటనే తీసుకొచ్చి పడేయటం. వాళ్ళ మీద లేనిపోయిన సెక్షన్లు అన్ని కేసులు, ఎక్కడెక్కడ ఉపా చట్టాలంటే ఏమేంటో పెట్టడం, నక్సల్స్ సంబంధం అంటగట్టు. సినిమాల్లో చూస్తాం మనం ఇట్లాంటివన్నీ కూడా. వాళ్ళ రూముల్లో పుస్తకాలు పడేసేది, ఈ విప్లవానికి సంబంధించినటువంటి పుస్తకాలు పడేసేది, వీలైతే వెపన్స్ పడేసేది, తీసుకెళ్లి జైల్లో పడేసేది. అట్లా ఇట్లాంటి ఒక దుర్మార్గమైన పరిపాలన అది మీ వల్లే అవుతుందేమో. రాక్షస పాలన ఎన్ని ప్రభుత్వ సంస్థలు అమ్మేశావు, ఆల్మీన్ లాంటి సంస్థలన్నింటినీ కూడా అమ్మేశావు. అదేవిధంగా రైతులకు ఏమాత్రం కూడా సహకారం ఉంది. కొన్ని వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. మళ్లీ వస్తావు, మళ్ళీ బీజేపీని తిడతావు, పిచ్చి తిట్లన్నీ తిడతావు, మళ్లీ వాళ్ళ కాళ్ళు పట్టుకుంటావు, మళ్లీ వాళ్ళ హవా బాగుండేసరికి మళ్ళీ వాళ్ళ దగ్గరికి పోతావు, మళ్ళా వస్తావు. అదే విధంగా మళ్లీ వస్తావు, మళ్లీ తిడతావు. మోడీ పెళ్ళాం చూసుకోవటం చేత కాదు అది ఇదని మోడీ నానా తిట్లు తిట్టావు. సిగ్గు ఏమాత్రం కూడా ఉంటే ఏ పొలిటీషియన్ అయినా రాజకీయ చరిత్రలో ఇంతవరకు ఒక్క మాట మీద నిలబడాలా, పౌరుషం ఉండాలా? వాళ్ళ చేత మనం తిట్లు తిన్నా, లేదా నేను వాళ్ళని తిడుతున్నాను, అలాంటప్పుడు మనము ఆ దూరాన్ని పాటించాలి. కనీసం పార్టీ అన్నాకు ఒక సిద్ధాంతం అయినా ఉండాలి అని చెప్పి కనీస ఇంగిత జ్ఞానం కూడా లేని ఒక నికృష్ట పరిపాలకుడు ఎవరంటే చరిత్రలో ఒక చంద్రబాబు తప్ప ఇంకెవరు లేరు. సుగాలి ప్రీతి తల్లి పార్వతమ్మ వైసీపీ ట్రాప్ లో పడ్డారని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై కేసు పెట్టడం సరికాదని తిరుపతి జనసేన ఇన్ఛార్జి కిరణ్ రాయల్ మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ పిలుపుతో జరిగిన కర్నూలు సభ వల్లే ప్రీతి కుటుంబానికి న్యాయం జరిగిందని, ఆమె తండ్రికి ఉద్యోగం, తల్లికి స్థలం వచ్చాయని గుర్తు చేశారు. వైసీపీ నేతలతో టచ్ లో ఉన్నారని, దానికి సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నాయని ఆయన ఆరోపించారు. గన్నవరం పోలీస్ స్టేషన్లో మరి నేను కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను సార్. ఏం కంప్లైంట్ అంటే, ప్రజలకు మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి అందరికీ తెలిసిన విషయమే, నా కూతురు సుగాలి ప్రీతి కేసులో ఇంతవరకు కూడా న్యాయం జరగలేదు. గత 9 సంవత్సరాలుగా నేను పోరాటం చేస్తానే ఉన్నాను. మరి నా కూతురు విషయం రేప్ అండ్ మర్డర్ కేసులో ఇప్పటి వరకు కూడా నిందితులకు శిక్ష పడలేదు. బాధేస్తుంది ఈరోజు మాటలు చూస్తుంటే. పార్వతమ్మ గారు ఒకటి అడుగుతా, ఆ రోజు నీ ఒక బిడ్డ కోసం, నీ కూతురు కోసం లక్షలాది మంది జన సైనికులు ఆ రోజు కర్నూలు రోడ్డుపైకి వచ్చారు. మీకు తెలుసా ఒక విషయం చెప్తున్నాను, చాలా మంది తెలుసు. ఈరోజు సుగాలి ప్రీతి తల్లి గారు తెలుసుకోవాల్సిన విషయం, ముఖ్యమైన విషయం చెప్తున్నా. అమ్మ పార్వతమ్మ, ఈరోజు ఆ రోజు మీ మీటింగ్ వచ్చినప్పుడు తిరిగి వెళ్ళేటప్పుడు 23 మందికి గాయాలైనాయి, 7 మందికి కాళ్ళు విరిగినాయి, 4 హాస్పిటల్ అడ్మిట్ అయిన సివియర్గా ఉండి
వాళ్ళందరూ కూడా ఒక తల్లి బిడ్డలే కదా. ఎందుకు వచ్చాం మేమందరము? నీ కూతురు కోసమే వచ్చాం. సుగాలి ప్రీతికి న్యాయం జరగాలని పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు మేమందరం కూడా ఆ రోజు లక్షలాది మంది జనం రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కర్నూలు బహిరంగ సభకి మా డీజిల్, మా పెట్రోలు, మా భోజనాలు, మా మంచి, మా చెడ్డ మేము చూసుకొని, మా అనుచరులు వేసుకొని మేము అక్కడ మీ కూతురు కోసం వస్తే ఈరోజు నువ్వు పవన్ కళ్యాణ్ గారి మీద కేసు పెడతావా? పెట్టాలి, నిజమే. ఎందుకంటే నీకు ఎకరాల పొలం తీయించినందుక, మీ ఆయన ఉద్యోగం తీయించినందుక, మీకు డబ్బులు ఇప్పించినందుక, కర్నూలు నడి రోడ్ సిటీలో మున్సిపల్ కార్పొరేషన్లో మీకు ఇల్లుకి స్థలం ఇప్పించినందుక పెట్టాలి కేసు. మంచిదే, ప్రజలు చూస్తున్నారు. అదే 2017-18 ఘటనలు జరిగినప్పుడు అప్పుడున్న ప్రభుత్వాల మీద చర్యలు పెట్టరు. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన మీద కేసు పెట్టరు. నీ కోసం పోరాడి రోడ్డెక్కి మేము చేతులు కాళ్ళు ఇంచుకొని డీజిల్ పెట్రోల్ పోసుకొని లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టుకొని హాస్పిటల్ పాలయ్యి 40-50 రోజులు మా జన సైనికులు హాస్పిటల్లో ఉండి బతుకుతారో లేదో కూడా తెలియని పరిస్థితిలో ఉంటే మా మీద మీరు కేసు పెడతారా? ఎంత దారుణమైన పరిస్థితి రాష్ట్రంలో చూడండి. నేను